కర్రీలో ఎవరైనా ఇన్ని ఉల్లిపాయలు వేసుకుంటారా? అబ్బా, మా ఇంట్లో కర్రీ వండితే అందులో కూరగాయలు తక్కువ ఉంటాయి, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి. కర్రీస్ లో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందా లేదంటే బాగుండదా? మీ ఇంట్లో అయితే ఆనియన్స్ ఎక్కువగా యూస్ చేస్తారా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. అబ్బా, ఏ కర్రీలో అయినా సరే కానీ నాన్ వెజ్ లో కూడా ఉల్లిపాయలు ఎక్కువ ఏమంటే అసలు ఏమైందంటే మొన్న సండే రోజు మా వారు మటన్ తెచ్చిండబ్బా. అందులో నుంచి 4 పీసులు నేనే కొట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. నెక్స్ట్ డే బిర్యానీ చేసుకుందామని 4 పీసులు ఎవరి ముక్కలో పెట్టమని మాత్రం అనొద్దు. ఆ మటన్ లోకి ఆనియన్స్ ఎక్కువ వేసి వండు అని ఆయన చెప్తుంటే ఏమో నువ్వు చెప్పినట్లుగానే అన్ని కర్రీస్ లోకి ఆనియన్స్ ఎక్కువ వేసి వండుతున్నా కదా. ఈ రోజు మాత్రం అట్లా కాదు, ఆనియన్స్ ఎక్కువగా వేస్తే మటన్ కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఈ ఒక్కసారికి నాకు నచ్చినట్లుగా వండుకుంటా అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, సరే మరి నీకు నచ్చినట్లుగానే వండుకో అని ఒకటే మాట చెప్పి వెళ్ళిపోయిండు. మీరు చెప్పండి అబ్బా, ఇదే సిచ్యువేషన్ లో మీరుంటే మీ హస్బెండ్ గానీ మీ ఇంట్లో వాళ్ళు గానీ మీకు నచ్చినట్లుగా వండుకోమని చెప్పి వెళ్ళిపోతే మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఏం చేస్తానో ఈ వీడియో చూస్తుంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. నీకు నచ్చినట్లుగా వండుకో అని వెళ్ళిపోతే నాకు నచ్చినట్లుగా ఎట్లా వండుకుంటా ఒకసారి మీరే చెప్పండి అబ్బా. మీరు ఊరికే వెళ్లకుండా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్.